ఇంకా ఏం పూడ్చుకోవడానికి ఏముంటుంది, సోర్స్ ఉండదు. బట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనుకుంటా, ఒక ఫ్లాట్లో నష్టం వచ్చింది, ఫ్లాట్లో వస్తుంది. ఆ సినిమాలో ఆ విధంగా లేదు. సెకండ్ టార్గెట్ సినిమా. మరి ఆల్రెడీ ఒక సినిమాలో నష్టపోయారు మీరు. 3 ఒకేసారి స్టార్ట్ చేసినాను నేను. 3 సినిమాలు అనేటివి బాబుమోహన్ కొడుకు సమ్మక్క సారక్క మహత్యం అది చేద్దామని నేను డ్రాప్ అయినా. కనీసం బాబుమోహన్ ఏమంటే, తమ్ముడు కనీసం ఫైనాన్స్ ఏమన్నా సపోర్ట్ చేయి, నాకు సినిమా శాటిలైట్ అమ్మగానే ఇస్తా అని ఓ 40 లక్షలు తీసుకున్నాడు. ఏది సమ్మక్క సారక్క మహత్యానికి 40 లక్షలు హ్యాండ్ ఇచ్చినాడు బాబుమోహన్. ఏమన్నా అంటే సొక్కా బటన్ కూడా ఇప్పిన రోజులు ఉన్నాయి. ఏది నీ ఇష్టం, యాడికన్నా తీసుకుపో, వస్తా అన్న రోజులు కూడా ఉన్నాయి. అంటే ఆయన సంపాదించలేదు, నష్టపోయారు కదా. నష్టపోతే నేను ఫైనాన్స్ కదా ఇచ్చింది, హ్యాండ్ లోన్ కదా ఇచ్చింది. సినిమాకు నేను ప్రొడ్యూసర్ను కాదు, ఒక దాంట్లో పార్టిసిపై చేయలేదు. ఫ్రెండ్లీగా చేద్దామనుకున్నా డ్రాప్ అయినా, అది వాస్తవం. అంటే అప్పట్లో ఆ సినిమాతో పాటు బాబుమోహన్ గారు చాలా ఆర్థికంగా నష్టపోయారు కదా. ఆయన నష్టమే సార్. 40 లక్షలు నాది, సినిమా మొత్తం 80 లక్షలు. ఇంకొక రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఒక 50 లక్షలు తెచ్చాడు. ఈ డబ్బులతోనే బాబుమోహన్ గారు సినిమా చేశారు, కానీ ఆయన డబ్బు పెట్టలేదు. కానీ తర్వాత కొంతమంది బాబుమోహన్ గారు ఇల్లు కూడా కుదవ పెట్టుకుని డబ్బులు, అవన్నీ తప్పుడు మాటలు. నేను ప్రత్యక్షంగా ఖండించిన వ్యక్తిని, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా డబ్బు ఇచ్చి నష్టపోయిన వ్యక్తిని కాబట్టి నాకు అనువనువు తెలుసు. కానీ ఇల్లు కుదవ పెట్టారు చాలా మంది దగ్గర. ఆయన పర్సనల్స్ ఏమున్నాయి మనకు తెలియదు. సినిమా గురించి అయితే కాదు. నేను ఆ రోజే ఖండించిన. చాలామంది అడిగారు, మీడియా వాళ్ళు కూడా అడిగారు. అడిగినప్పుడు నేను డబ్బు మా ఇద్దరిదయ్యా, ఆయనేం పెట్టినాడు, ఆయన ఓ అని మీడియా ముందు ఏడుస్తున్నాడు. అదేం ధర్మము? అంత పెద్ద మనిషి, మినిస్టర్గా చేసిన వ్యక్తి, రాజకీయాలలో ఉండి మినిస్టర్గా కూడా చేసిన వ్యక్తి ఇలాంటివే చేయాల్సింది. అంటే బాబుమోహన్ గారితో మీకున్న పరిచయంతో ఒకటి అడుగుతున్నా. ఆయన చిన్న క్యారెక్టర్తో వచ్చి తర్వాత సూపర్ హిట్ సినిమాలతో ఉన్న ఆయన మినిస్టర్గా చేశారు. వాళ్ళ భార్య కూడా ఈసే. మరి ఇంత కష్టపడిన వ్యక్తి సంపాదించలేదా, లేదా సినిమాలో కొడుకు సినిమాకి మిగతా సినిమాలకి పోగొట్టుకున్నారా? నాకు వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్తో నేను ఎవరి జోలి వెళ్ళాను సార్. పర్సనల్ అనే వ్యక్తిత్వం జోలి, వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ నా వరకు నేను. సార్ బాబుమోహన్ గారి పక్కన పెడితే నెక్స్ట్ టార్గెట్ అంత సినిమా బాగా వచ్చింది సార్, మార్కెట్ బాగా వచ్చింది. అందులో స్టోరీ ఏంటంటే అది హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిము. ముమైత్ ఖాన్, శివబాలాజీ, శ్రద్ధాదాస్ ఇంట్రడ్యూస్ దాంట్లోనే. అది ఎట్లా అంటే అన్నీ ఓకే అయిపోయినాయి. శాటిలైట్ కూడా నేనే తీసుకున్నాను. నేను దాంట్లో ఇన్వెస్ట్మెంట్ నాది. బ్యానరు దశరథ్ది. ఏ దశరథ్? సంగిశెట్టి దశరథ్ అని చనిపోయినాడు. దాని మీద చాలా కేసులు ఎదుర్కొన్నాము. మీరు టీవీ9లో ఉన్నప్పుడు అదే కిడ్నాప్ చేసినారని గుర్తొస్తుంది. అది డబ్బు నాది, బ్యానర్ అత్తంది. అది సి కళ్యాణ్ గారు పెట్టమంటే ఇన్వెస్ట్ చేసిన. ఎంత పెట్టారు దానికి? దానికి మొత్తం టోటల్ అమౌంట్ నాది 1,20,00,000 ఇచ్చిన. అయితే శాటిలైట్ నేనే రాపించుకున్నా. శాటిలైట్ రాపించుకుని అమ్మేసుకున్నా. ఎంత అమ్మారు? 80. ఇంకొక 60 రావాల్సి ఉండే, 60 ఇంట్రెస్ట్తో సహా 60 రావాల్సి ఉండే. ఇంకా దాని మీద ఆ డబ్బులు అడగడం వల్లనే మేము ఆయనని కిడ్నాప్ చేసినామని కేసు పెట్టి ఇంకా అవి అలా తప్పుకున్నారు. అంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు అడగడం అనేది కాకుండా మీరు అతను తీసుకొని కారులో వచ్చారు అన్నది. ఆఫీస్కి వెళ్ళాము. ఆఫీస్కి వెళ్ళి ఎవరమైనా అడుగుతాం కదా, మీరు డబ్బులు ఇవ్వాలి, వస్తాం, అడుగుతాం, తప్పులేదు. వచ్చిపోయినంత మాత్రాన మిమ్మల్ని కిడ్నాప్ చేసినామంటే అది ఎట్లయితుంది? అంటే ఆయన వెళ్ళిపోయారు. ఆయన తెలిసింది కదా సార్, మీడియా తెలిసింది, ఎంక్వైరీ చేసినారు. ఆయన వెళ్ళిపోయి ఎస్కేప్ కావడానికి, ఏది మా ప్రెజర్ నుంచి మాకు ఇవ్వాల్సిన అమౌంట్ నుంచి ఎస్కేప్ కావడానికి వాళ్ళు ఆడిన ఫ్యామిలీ డ్రామా. తర్వాత అది ఏ విధంగా బయటపడింది? పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేశారు, ఇది ఫేక్ అన్నారు అని వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారు, కేసు కొట్టేసిన. ఓకే. టార్గెట్ సినిమా అనేది మరి ఎన్ని థియేటర్లు రిలీజ్ అయింది? టార్గెట్ కూడా 80+. ఎన్ని రోజులు ఆడింది? 1 వీక్ ఆడింది. అయితే రిటర్న్స్ లేవు. సినిమా అనేది సార్ 100%, 80% అన్న థియేటర్ ఫుల్ అయితేనే ప్రొడ్యూసర్కి బెనిఫిట్.
50%, 60%, 40 ఈ రేంజ్లో ఎన్ని రోజులు ఆడినా కూడా ప్రొడ్యూసర్కి రూపాయి రాదు. థియేటర్స్ రెంట్లు ఇవి డిస్ట్రిబ్యూటరు పర్సెంటేజ్ ఇవే 80% ఆడితేనే ప్రొడ్యూసర్ బెనిఫిట్, 60% అయినా వేస్టే. అని థియేటర్ రెంట్లు పోతాయి, రెంట్లు డిస్ట్రిబ్యూటర్స్ కమిషన్లు అవి ఇవి. ఒక రోజు ఎక్కువ, ఒక షో ఎక్కువ వస్తుంది, ఒక షో తక్కువ వస్తుంది, ఇవి ఈక్వల్ అయిపోతాయి. అంటే నో లాస్ నో ప్రాఫిట్ ఉంటుంది అంతే. ఇప్పుడు టార్గెట్ నో లాస్ నో ప్రాఫిటా లేదంటే కంప్లీట్ లాస్? అది డిస్ట్రిబ్యూషన్ ఎంజీ కింది మినిమం మ్యాక్సిమం, అది అవుట్ రేటే ఆల్మోస్ట్ నష్టమే, ₹1,00,00,000 లాస్. అంటే మొదటి సినిమాలో 80, ఇక్కడ 1 కోటి. ఓకే. ఇక్కడ మీరు వచ్చేసరికి ₹1,00,00,000 ఫైనాన్స్ తీసుకున్నారా లేదా మీకు? నా ఇండివిజువల్. మీరు ఎక్కడ ఈ 2 సినిమాల్లో కానీ ఎక్కడ ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ చేస్తారు కదా. దీంట్లో ఒక 20 లక్షలు లాస్ట్లో ఫైనాన్స్ వేరే వాళ్ళ ద్వారా ఇప్పించిన దశరథ్కు. ఆ 20 లక్షలు అప్పట్లో ఎలా నడిచేటివి అంటే ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ బాగా బూమ్. రోజుకు 1,00,000కి 500 తీసుకునేవాళ్ళు, ₹1,000 500. రోజుకు 1,00,000కు 500, ₹1,000 ఇంట్రెస్ట్. మాకు కూకట్పల్లి ఏరియాలో, ఈ ఏరియాలలో ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే రేపటికి డబుల్ బెనిఫిట్ వచ్చేటి. ఆ రోజు మార్కెట్ రియల్ ఎస్టేట్ భూమి ఉంది కాబట్టి 1,00,000కు 500, ₹1,000 ఇంట్రెస్ట్ నడిచినాయి. ఈయనకు 20 లక్షలు, రోజుకు 1,00,000కి 500 లాగా ఫ్రెండ్ దగ్గర తెప్పించి ఇచ్చిన. అది నాకు 40 లక్షలు వడ్డీ అయింది. సినిమాతో పాటు ఇది ఒక మీకు నాకు అది డబుల్ ఎఫెక్ట్ పడింది. ఓకే. సినిమా ఫీల్డ్లో మీకు కొత్త ఫీల్డ్ వచ్చారు. జనరల్గా కొత్త ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా సలహాలు తీసుకొని వస్తారు. మీరు అటువంటి సలహాలు తీసుకొని వచ్చారా లేదా? సలహాలు తీసుకున్నా. సలహాలు, సూచనలు ఇవన్నీ దీంట్లో పనిచేయవన్నది దిగాక కానీ తెలియదు, అర్థం కాదు. మీరు ఒక 100 మందిని అడగండి, లేదా 100 సిట్టింగ్లు వేయండి, ఏదైనా స్టోరీ కానీ ఏదైనా కానీ అంతా మీకు సూపర్ అనిపిస్తుంది. కానీ దిగాక మాత్రం మీరు ఉండరు. అదే సినిమా ఫీల్డ్ అనేది నేను ప్రత్యక్షంగా రకరకాల చేసింది చిన్నవి తక్కువ సినిమాలే అయినా అనుభవం ఎక్కువ ఉంది. సినిమాలు 3 అయినా సరే రకరకాల ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరు ఒకటే టైప్లో వెళ్తారేమో, నేను 4 రకాలుగా నష్టపోయినా. సాధారణంగా ఒక వ్యక్తి ఒక వ్యాపారం చేసినప్పుడు కానీ లేదా మన ఇంట్లో ఏమైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఒక చిన్న బడ్జెట్ వేసుకుంటాం. మన ఆదాయం ఇంత, మన ఖర్చు ఇంత. జనరల్గా మీరు పెద్ద కోట్లు పెట్టి సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్గా డీటెయిల్డ్ బడ్జెట్ ఎప్పుడైనా తీసుకున్నారా? డీటెయిల్డ్ ఉంటుంది, ప్రతిదీ పేపర్ మీదనే ఉంటుంది, కానీ ఏది ఆచరణలో ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక వస్తువు కొందామని షాప్కి వెళ్తారనుకోండి. ఈ కంపెనీ వస్తువు నువ్వు ఒక 10,000 ఎస్టిమేషన్ వేసుకొని ఒక షాప్కి వెళ్తావు. ఆ కంపెనీది అక్కడికి పోయినాక ఎంఆర్పి నీకు తెలియదు. ఓకే, 11,000 అవుతుంది. లేదు, మీతో పాటు మీ ఫ్యామిలీ వస్తారు. అయ్యా దీనికంటే ఇది బాగుంది అన్నప్పుడు సరే అని కాంప్రమైజ్ కాక తప్పదు. అక్కడ 2-3 వేలు పెరుగుతుంది. అంటే మనం పేపర్ మీద 10,000 పెట్టుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత పెరుగుతుంది. అంటే మనం ఒక వస్తువు కొన్నప్పుడే 2-3 కొటేషన్ తీసుకొని 2-3 షాపులు చూస్తాం. ఇది అది కాదు కదా, ఇదంతా వ్యక్తుల మీద డిపెండ్ అయ్యేది కదా. సో వ్యక్తుల మీద డిపెండ్ అయ్యేది కాబట్టి సీన్లు మారుతాయి. డైరెక్టర్ కూడా వేస్టేజ్ జరుగుతుంటుంది ఎక్కువ. డైరెక్టర్ గెస్సింగ్ వేరు. ఒక లొకేషన్ వేస్తాం, అది బాగా రాదు సార్, చేంజ్ అంటే ఎంత ఖర్చు వస్తుంది? అంటే అక్కడ క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి కొన్ని సార్లు జరుగుతాయి. ఓకే. ఇవి కాకుండా మీకున్న 3 సినిమాల్లో వస్తువుల మధ్యన కొనడం, అమ్మడం, దీంట్లో కూడా ఏమైనా ఫ్రాడ్ జరిగిందా? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అవి వస్తువులు కొనేటివి ఏముండవు సార్. కాస్ట్యూమ్స్, షూస్, ఇలాంటి కాస్ట్యూమ్స్, మేకప్ ఇలాంటివి వస్తువులే తప్ప మనం సెట్టింగ్ వేస్తే మాత్రం అది మన ఎస్టిమేషన్ ఉండదు. అది ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళు ఇచ్చే దాని మీద డిపెండ్. ఓకే. మీరు ప్రగతి రిసార్ట్లో కూర్చున్నాను, 2-3 కథలు విన్నానంటారు. సాధారణంగా ఒక నిర్మాతగా మీ సినిమా తీసేటప్పుడు కథ మీద మీకు పట్టు ఉండాలి. మీరు డైరెక్టర్తో కానీ డైరెక్టర్తో కానీ కూర్చొని ఎప్పుడైనా కథ మొత్తం విని మీ సలహాలు, సూచనలు చెప్పారా?
నాకే ఎక్స్పీరియన్స్ లేనప్పుడు నన్ను పరిగణలోకి తీసుకుంటారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? నేను వచ్చింది కొత్త, నాకంటూ ఒక ఒపీనియన్ లేదు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైనప్పుడు నన్ను పరిగణలోకి తీసుకుంటారు అనుకోవడం వేస్ట్. చెప్తారు, స్టోరీ చెప్తారు. స్టోరీ చెప్పేది వేరు, స్క్రీన్ మీద వచ్చేది వేరు సార్. అదే డైరెక్టర్ స్పెషాలిటీ. మేకింగ్లో పర్ఫెక్ట్గా ఉన్నోడు మనం అనుకున్నది అనుకున్నట్లు చూపించగలిగితే ఏ సినిమా 90% ఫెయిల్ కావు. అది చూపించలేరు. అంటే చూపించకపోవడం కారణం డైరెక్టరా, లేదంటే అందుకు నిర్మాత సహకరించకపోవడం? నిర్మాత ఎక్కడైనా సహకరించాల్సిందే, సహకరించకపోతే సినిమా ఉండదు. అంటే మీ విషయం పక్కన పెడితే సాధారణంగా కొంతమంది డైరెక్టర్ల వాదన, మేము ముందే ఒక సీన్ గురించి చెప్తాం, దానికి సంబంధించిన డీటెయిల్ బడ్జెట్ కూడా చెప్తాం, సెట్లోకి వెళ్ళేసరికి అక్కడ మేము అనుకున్న ప్రాపర్టీ ఉండదు, దాంతో అడ్జస్ట్ చేయమంటారు. కానీ ఇప్పుడు మీ దగ్గర ఒక 50 లక్షలు ఉందనుకోండి సార్, మిమ్మల్ని దాంట్లోకి దింపుతారు. సార్ మీరు ఒక 30 పెట్టినా చాలు, ఎక్కడ ఫెయిల్ అవుతుంటాయి సినిమాలు, రిలీజ్ కాకపోవడానికి కూడా రీజన్ ఏంటి, చాలామంది సినిమాలు అనేటివి అంటే మీ కెపాసిటీ 50 లక్షలు ఉంటే మీరు 30 పెట్టినా చాలు, సినిమా ఓపెన్ కాగానే, షూటింగ్ ఓపెన్ కాగానే అది అమ్ముదాం, ఇది అమ్ముదాం, ఇది చేద్దాం, అది చేద్దాం అని వీళ్ళు చెప్పేస్తారు బిఫోర్. వీడేం చేస్తాడు, 50 లక్షలు ఉన్నాడు 30 పెట్టేస్తాడు ఫస్ట్. ఆ 30 సరిపోదు, ఇంకా నీ దగ్గర ఉన్నది 20 కదా, ఇంకా అంతకుమించి నీకు స్తోమత లేదు. లేనప్పుడు నువ్వు ఆడి వరకు పెట్టేసి ఆగిపోవాల్సిందే తప్ప నువ్వు చేయగలిగింది లేదు. అట్లా చాలామంది మనీ సోర్స్ లేని వాళ్ళని తీసుకొచ్చి దింపి ఈ విధంగా క్లోజ్ చేస్తున్నారు. ఒక్కోరు అప్పు దొరికేతోళ్ళు తీసుకొస్తారు, తీసుకొచ్చి వాళ్ళ పరిస్థితులను తర్వాత వాళ్ళు దొరకని వ్యక్తి ఏం చేస్తాడు, ఆపేక. అంటే నువ్వు చెప్పింది ఏం చెప్పినావు, నీ దగ్గర 50 ఉంది కదా, 30 సరిపోతుంది, మిగతాదంతా నేను మార్కెట్ మీద తీసుకొస్తా అని చెప్పి దింపిన వాళ్ళు తప్పేసుకుంటారు.